నమస్తే అండి. ఫోరియర్ అనాలిసిస్ నెక్స్ట్ క్లాస్ అండి ఇది. సో ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ అండి. ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి, ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటని లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎన్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్. ఓకే, ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్ అండి. సో ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి? ఈవెన్ ఫంక్షన్ ఈజ్ ఇంటిగ్రల్ -a to a f of x dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఈవెన్ ఫంక్షన్ అయితే ఆల్రెడీ మనం చెప్పామండి, 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a f of x dx అవుతుందండి. అలాగే ఆడ్ ఫంక్షన్ అయితే, సో ఆడ్ ఫంక్షన్ అయితే ఏమవుతుందండి? ఇంటిగ్రల్ -a to a f of x dx ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? అప్పుడు 0 అవుతుంది. ఎందుకు? బికాజ్ లిమిట్స్ అనేవి ఈవెన్, f of x అనేది ఆడ్ ఫంక్షన్ కాబట్టి 0 అవుతుంది. ఓకే, సో ఇఫ్ f of x ఈజ్ ఈవెన్, f of x అనేది ఈవెన్ అయితే ఇన్ ద లిమిట్స్ -π to π అవుతుంటే అప్పుడు f of x ఏమవుతుందండి? ఫోరియర్ సిరీస్ ఏమవుతుంది? f of x ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an cos nx ప్లస్ bn sin nx అవుతుంది. ఓకే, సో ఫోరియర్ సిరీస్ ఏమవుతుందండి? f of x ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an cos nx ప్లస్ bn sin nx అవుతుంది. ఓకే, సో అప్పుడు a0 ఎంత అవుతుందండి? a0 ఎంత అవుతుంది? 1/π ఇంటిగ్రల్ -π to π f of x dx అవుతుంది. సో -π to πని మనం ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 0 to π కింద రాసుకోవచ్చు కదా. సో 2/π ఇంటిగ్రల్ 0 to π, సో 0 to π f of x dx కింద రాసుకోవచ్చు. సో a0 ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ అవుతుంది. అప్పుడు an ఏమవుతుందండి? an ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ -π to π f of x cos nx dx అవుతుంది. ఓకే, సో ఇక్కడ దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు మనం? 2/π ఇంటిగ్రల్ 0 to π f of x cos nx dx కింద రాసుకోవచ్చు. సో an, సో ఇఫ్ f of x ఈజ్ ఈవెన్ ఫంక్షన్, a0 ఈజ్ దిస్ వన్ అండ్ an ఈజ్ దిస్ వన్ అవుతుంది. బట్ bn చూడండి, bn ఏమవుతుందండి? సో 1/π ఇంటిగ్రల్ -π to π f of x sin nx dx కదా. బట్ సైన్ అనేది ఏంటి? ఒక ఆడ్ ఫంక్షన్. f of x అనేది ఈవెన్ ఫంక్షన్. సో లిమిట్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఈవెన్ ఉన్నాయి. సో bn ఏమవుతుందండి? అప్పుడు 0 అవుతుంది. సో ఫర్ f of x, if f of x ఈజ్ ఈవెన్, దెన్ ఫోరియర్ సిరీస్ ఏమవుతుందండి? ఓన్లీ f of x ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an cos nx. ఈ టర్మ్ మాత్రమే ఉంటాయి ఎప్పుడు? ఇఫ్ f of x ఈజ్ ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, సో అలాగే ఇఫ్ f of x ఈజ్ ఆడ్ ఫంక్షన్, ఇఫ్ f of x అనేది ఆడ్ ఫంక్షన్ అవుతుంటే, ఆడ్ ఫంక్షన్ అవుతుంటే a0 ఏమవుతుంది? 1/π -π to π f of x dx ఏమవుతుంది? f of x అనేది ఆడ్ ఫంక్షన్, ఇవి ఈవెన్ లిమిట్స్. సో a0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ an ఏమవుతుందండి? 1/π ఇంటిగ్రల్ -π to π f of x cos nx dx. కానీ ఇక్కడ ఏమవుతుంది? సేమ్ ఈ కండిషనే వచ్చి an కూడా 0 అవుతుంది. ఓకే, సో బట్ bn ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? bn ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ -π to π f of x sin nx dx అవుతుంది. ఓకే, sin nx dx అవుతుంది. సో ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చండి? 0 to πని 2/π కింద రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ టర్మ్ మాత్రం మిగులుతుంది, అంటే bn టర్మ్ మాత్రం మిగులుతుంది. సో bn ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π f of x sin nx dx అవుతుంది. సో ఫోరియర్ సిరీస్ ఫర్ ఆడ్ ఫంక్షన్ ఏమవుతుందండి? ఓన్లీ మనకి ఏ టర్మ్ మిగులుతుంది? bn టర్మ్ మాత్రం మిగులుతుంది. అదే ఈవెన్ ఫంక్షన్ అవుతుంటే a0 an టర్మ్ మిగిలి bn టర్మ్ ఉండదు. ఓకే, సో దేర్ ఫోర్ f of x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? f of x ఈజ్ ఈక్వల్ టు, సో f of x ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఆడ్ ఫంక్షన్ f of x ఈజ్ ఈక్వల్ టు సిగ్మా a0 an ఉండవు కాబట్టి ఓన్లీ bn టర్మ్ మాత్రమే ఉంటుంది కాబట్టి సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ bn sin nx అవుతుంది ఇఫ్ f of x ఈజ్ ఆడ్. ఓకే, నెక్స్ట్ హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ అని. హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్, కొసైన్ సిరీస్, సైన్ సిరీస్. ఓకే, సో ఫోరియర్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ డిఫైన్డ్ ఇన్ ద ఇంటర్వెల్ 0 to π ఈజ్ గివెన్ బై
f of x is equal to a naught by 2 plus sigma n is equal to 1 to infinity an cos nx. సో cosine series అంటే f of x is equal to a naught by 2 plus sigma n is equal to 1 to infinity an cos nx అవుతుంది. ఓకే, సో వేర్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇందాక వచ్చింది కదండి, ఇది ఇక్కడ 2 బై పై ఇంటిగ్రల్ 0 to పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, అలాగే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 బై పై ఇంటిగ్రల్ 0 to పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. సో అదే సేమ్. సో ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ అండ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఓకే, దిస్ ఈజ్ ద కొసైన్ సిరీస్. ఓకేనా. నెక్స్ట్ సైన్ సిరీస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to infinity బిఎన్ సైన్ ఎన్ఎక్స్, where bn is equal to 2 by pi integral 0 to pi f of x sin nx dx. ఓకే, క్లియర్ అండి ఇక్కడ దాకా. నెక్స్ట్ నోట్ పాయింట్స్ అండి. సో నోట్ పాయింట్స్ చూడండి. ఇఫ్ f of x is even function, the curve is symmetric about y axis. f of x అనేది ఈవెన్ ఫంక్షన్ అవుతుంటే కర్వ్ అనేది దేనికి సిమెట్రీగా ఉంటుంది, y యాక్సిస్కి సిమెట్రీగా ఉంటుంది. అదే ఇఫ్ f of x is odd, then the curve is symmetric about origin. f of x odd అవుతుంటే curve is symmetric about origin. Okay, so if f of x is discontinuous at a point a, then f of x is equal to 1 by 2 f of a minus 0 plus f of a plus 0. Okay. So if f of x is discontinuous at a point a, then f of x is equal to 1 by 2 f of a minus 0 plus f of a plus 0. Okay అండి. సో దీస్ ఆర్ నోట్ పాయింట్స్. ఈవెన్ ఫంక్షన్ అవుతుంటే దేనికి సిమెట్రీగా ఉంటుంది, y యాక్సిస్. ఆడ్ ఫంక్షన్ అయితే ఆరిజిన్కి. ఓకే, డిస్కంటిన్యూటీ అట్ ఏ పాయింట్ ఏ ఉంటే f of x మనం ఎలా రాసుకోవాలి, 1 by 2 f of a minus 0 plus f of a plus 0 కింద రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సో if f of x is said to have convergent Fourier series if f of x is square integrable. సో కన్వర్జెంట్ ఫోరియర్ సిరీస్ అని చెప్పాలంటే f of x ఎలా ఉండాలండి, స్క్వేర్ ఇంటిగ్రబుల్ అవ్వాలి. ఓకే, సో దట్ ఈస్ ఇంటిగ్రల్ -infinity to infinity f of x mod f of x whole square dx less than x. Okay, this is all the node point. Okay అండి. నెక్స్ట్ ప్రాబ్లం అండి. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. So the Fourier series of f of x is equal to x in the interval of -pi to pi. So f of x is equal to x అండి. సో దిస్ ఈజ్ an odd function. సో ఏమవుతుంది అప్పుడు f of x is equal to ఏమవుతుంది, ఓన్లీ మనకి bn టర్మ్ మాత్రం మిగులుతుంది. అంటే సిగ్మా n is equal to 1 to infinity bn sin nx మాత్రం మిగులుతుంది. సో bn is equal to మనకు ఆల్రెడీ తెలుసు, bn is equal to 2 by pi integral 0 to pi f of x sin nx dx. ఓకే, సో ఇది క్లాస్ నోట్స్ అండి. సో ఇదంతా మళ్ళీ మనం బోర్డు మీద అది చెప్పడానికి టైం పట్టేస్తుంది, అందుకనే ఇలా చెప్పేస్తున్నాను. సో చూసుకోండి. సో బిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, సో ఇది ఇప్పుడు దీన్ని ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. సో దీన్ని మనం సాల్వ్ చేయండి. సో ఎక్స్ మైనస్ కాస్ ఎన్ఎక్స్ ఎక్స్ ఇంటిగ్రల్ యూవీ రూల్ అనమాట. ఇంటిగ్రల్ యూవీ మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. సో ఇది ఎలా వేసేసాం, సో ఇంటిగ్రల్ యూవీ కదా, ఇంటిగ్రల్ యూవీ ఏమవుతుందండి, యూ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ వి మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ డియూ ఇంటిగ్రల్ ఆఫ్ వి డివి, అంతే కదా. సో దాని ప్రకారం వేసుకున్నారు. సో టోటల్గా ఆన్సర్ ఎంత వచ్చిందంటే 2 - 1 హోల్ పవర్ n + 1 బై ఎన్ వచ్చింది. ఓకే, సో ఈ డెరివేషన్ అంతా నేను చెయ్యట్లేదండి, ఎందుకంటే చాలా ఉంది చెప్పాలి అందుకనే. సో తొందరగా ఒకటేద్దామని. సో నెక్స్ట్ అండి.
So the Fourier series of f of x is equal to x square in the limits minus L to L. So L to L. సో ఎక్స్ స్క్వేర్ అనేది ఒక ఈవెన్ ఫంక్షన్ కదా. సో ఫర్ ఈవెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈవెన్ బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో బీ వన్ ఈజ్ ఈక్వల్ టు అడిగినట్టున్నారండి ఇది. సో బీ1 ఈజ్ ఈక్వల్ టు అడిగారు. సో బీ1 ఏమవుతుందండి 0 అవుతుంది. ఎందుకు బిఎన్ బికాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇన్ ఈవెన్ ఫంక్షన్ కాబట్టి పిఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి బీ1 కూడా 0నే. ఇది తర్వాత ప్రాబ్లం అండి. ఓకే. సో నెక్స్ట్, if f of x is equal to e power x in 0 limits and 0 to, then sin series of f of x is dash. కొంచెం తప్పులు వచ్చినాయండి. సో చూడండి, సో ఈ f of x is e power x, f of minus x ఆడ్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి l is equal to 2. సో ఆడ్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి f of x is equal to sigma bn sin nx by l అవుతుందండి. సో bn ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఇంటిగ్రల్ 0 to l f of x sin nx by 2, l ఈజ్ ఈక్వల్ టు 2 కదా, n పై x by l కదండి, n పై x by 2 dx. సో f of x బదులు e పవర్ x వేసాను. e పవర్ x ఇంటిగ్రల్ 0 to l e పవర్ x sin n పై x by 2 dx. ఇది 0 to 2 వేసుకోవచ్చు. సో ఇక్కడ 2 ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ని యూజ్ చేసుకున్నాము. దట్ ఈస్ ఇంటిగ్రల్ e పవర్ ax sin bx dx ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై, ఇది ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అండి ఇవి రెండు కూడాను, ఇవి మీరు బై హార్ట్ చేయాల్సిందే. సో చూడండి, ఈ ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ ఇంటూ సైన్ బిఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్. ఓకే. సో అది సైన్ అయితే, అదే కాస్ అవుతుంటే ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ కాస్ బిఎక్స్ ప్లస్ బి సైన్ బిఎక్స్ అండి. ఓకే. సో ఇవి రెండు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. ఓకేనండి. ఇది ఏదో ఇక్కడ తప్పు వచ్చింది మనకి. సో దాని ప్రకారం సాల్వ్ చేయాలండి. సాల్వ్ చేసుకుంటే ఈ పవర్ ఏఎక్స్ బై ఏ ఎంత అండి ఇక్కడ 1 అండ్ బి ఎంత ఎన్ పై బై 2. సో ఎన్ పై బై 2. సో ఈ పవర్ ఎక్స్ బై 1 ప్లస్, సో ఇది సాల్వ్ చేసుకుంటే మనకి టోటల్గా ఆన్సర్ ఎంత వస్తుందండి, దిస్ వన్ వస్తుంది. 2n పై బై 4 ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ ఈ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 మైనస్ 1 వస్తుంది. సో దీన్ని పట్టుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం. ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సిగ్మా 2n పై బై 4 ప్లస్ ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ ఈ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 మైనస్ 1 సైన్ ఎన్ పై ఎక్స్ బై 2. ఓకే. సో సాల్వ్ చేసుకోండి. సో ఈ 2 ఫార్ములాస్ నోట్ చేసుకోండి. ఇవి ఆల్రెడీ మనం ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఇచ్చాం కదా, అందులో ఉంటాయి నాకు తెలిసి. సో మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్, సో ఇంకో ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఒకటి చూపిస్తాను. సో చూసుకోండి, ఇది మీరు సాల్వ్ చేయండి. సో Fourier series of f of x is equal to x square minus x square in the interval minus pi to pi n. Okay, minus pi to pi. This is the problem. Okay అండి. సో ఇది సాల్వ్ చేయండి. సో a0 an bn కూడా సాల్వ్ చేయాలి. ఓకే. ఒకవేళ మీరు పాస్ చేసుకుని ఒకసారి చూసుకోండి, చూపిస్తాను. సో నెక్స్ట్ Fourier ట్రాన్స్ఫార్మ్స్కి వెళ్ళిపోదాం. ఇందులో ఏమన్నా తప్పులు ఉండవండి, మ్యాక్సిమం 99% ఉండవు. ఉండేగాక చూసుకోండి. ఇదంతా డెరివేషనేనండి, ఏమీ లేదు. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ యూజ్ చేసుకుని చేసుకోవడమే. సో లాస్ట్ ఆన్సర్ ఎంత వచ్చింది. ఓకే. సో అక్కడతో Fourier సిరీస్ అయింది. Fourier ట్రాన్స్ఫార్మ్స్ చూద్దామండి. Fourier ట్రాన్స్ఫార్మ్ చూసి లాప్లాస్ కూడా కొన్ని క్లాసెస్ చెప్పలేదు కదా, అది చెప్పేస్తానండి. ఓకే. నెక్స్ట్ Fourier ట్రాన్స్ఫార్మ్స్. ఓకే. Fourier transforms. Let f of x be piecewise continuous function
satisfying the Dirichlet conditions. Already చెప్పుకున్నాం కదండి last classలో. In the given interval, then the Fourier transform of f of x. So f of x is equal to Fourier transforms of ఏమవుతుందండి ఇంటిగ్రల్ -∞ to ∞ f of x e power minus isx dx. ఓకేనా, దీన్ని ఏమంటాం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని దీన్ని డినోట్ చేస్తాం, వేర్ ఎస్ ఈజ్ ఏ రియల్ ఆర్ కాంప్లెక్స్ పారామీటర్. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎలా ఉండాలండి, పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ సాటిస్ఫైయింగ్ డిరిచ్లెట్ కండిషన్స్. ఓకే, దెన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందండి ఇంటిగ్రల్ -∞ to ∞ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ -isx dx అవుతుంది. సో దాన్ని ఎలా డినోట్ చేస్తాం, ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కింద డినోట్ చేస్తాం. వెరస్ ఈస్ ఏమవ్వాలి, రియల్ కానీ కాంప్లెక్స్ పారామీటర్ అవ్వాలి. ఓకే, సో అలాగే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఇన్వర్స్ లాగా అలాగే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో కూడా మనకి ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్స్ ఉంటాయి. సో ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఈజ్ గివెన్ బై ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఏమవుతుందండి 1/2π ఇంటిగ్రల్ -∞ to ∞ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈ పవర్ isx, ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ లేదు, డిఎస్ అవుతుంది. ఓకేనా, సో ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఏమవుతుందండి 1/2π ఇంటిగ్రల్ -∞ to ∞ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈ పవర్ isx మైనస్ లేదండి డిఎస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్, ఫస్ట్ ప్రాబ్లమ్. సో ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉందండి 1 ఎక్కడ mod x less than a 0 otherwise. ఓకే, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది -a to a ఇంటిగ్రల్ -a to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంతండి 1 e పవర్ -isx dx. సో ఇంటిగ్రేషన్ కదా ఈ పవర్ ఏఎక్స్ ఏమవుతుందండి ఈ పవర్ ఏఎక్స్ బై ఏ అవుతుంది కాబట్టి సో ఈ పవర్ isx బై -is లిమిట్స్ ఎంత -a to a. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/-is ఈ పవర్ -ias మైనస్ ఈ పవర్ ప్లస్ ias. సో దీన్ని బై 2తో అంటే ఇంటూ 2తో చేసుకుంటే మనకి ఏమవుతుందండి ఇది sin ias అవుతుంది. sin as అవుతుంది. ఓకే, సో ఇది సైన్ ఫంక్షన్ అవుతుంది 2/s sin as అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ -a mod t. ఓకే, సో ఈ పవర్ -a mod t వేర్ mod t ఈజ్ ఈక్వల్ టు t ఎక్కడ t గ్రేటర్ దాన్ 0 అవుతుంటే లెస్ దాన్ 0 అవుతుంటే -t. ఓకే, సో ఇది తెలుసు కదండి మనకి కండిషన్. సో ఇప్పుడు ఎఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ -isx కాదు ఇక్కడ t dt. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందండి -a mod t కదా. సో -∞ to 0 ఏమవుతుంది -∞ to 0 e పవర్ at. ఓకే, అలాగే 0 to ∞ e పవర్ -at అవుతుంది. సో ఇక్కడ గ్రేటర్ దాన్ అయితే t కదా, లెస్ దాన్ అయితే -t. సో అప్పుడు ఏమవుతుందండి a -is ఇంటూ t dt అవుతుంది. ఇది -a + is t అవుతుంది. సో దీని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుందండి 1/a -is ప్లస్ 1/a + is అవుతుంది. సో
ఇంటిగ్రేషన్ చేసి లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుందండి 1/a - is ప్లస్ 1/a + is వస్తుంది. సో దాన్ని సింప్లిఫై చేసుకుంటే 2a/a² + s² వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం అండి. f of t is equal to t, ఇక్కడ mod t is less than or equal to 1, 0 otherwise. ఓకే, అండ్ f of t is equal to 1 - x², ఇక్కడ mod x is less than a and 0 otherwise. ఓకే, ఇవి 2 ప్రాబ్లమ్స్ అనుకుంటాను. సో ఈ 2 ప్రాబ్లమ్స్ చేయండి మీరు. ఇది ఒక ప్రాబ్లమ్, ఇది ఒక ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ అండి నేను చేసి ఉంటాం. నెక్స్ట్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ అండి. ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ fc of f of x is equal to fc bar s అండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ f of x cos sx dx అండి. అలాగే ఇన్వర్స్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్. కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ f inverse of f of s, that is f of s x, that is 2/π integral 0 to ∞ f bar of s cos sx ds and okay. So this is Fourier cosine transform, this is Fourier inverse cosine transform, inverse Fourier cosine transform. Okay na? Next alage Fourier sine transform, Fourier sine transform andi. So fs of f of x is equal to fs bar of s is equal to integral 0 to ∞ f of x sin sx dx. అలాగే ఇన్వర్స్, దీని ఇన్వర్స్ కాబట్టి f inverse of f of s is equal to fs of x is equal to 2/π integral 0 to ∞ f bar of s sin sx ds. Okay, next problem andi. This is the problem. So problem, the Fourier cosine transform of f of x is equal to cos x andi. ఇక్కడ 0 less than x less than 1 and 0 x greater than 1 అంటారు. సో fc of f of x is equal to ఏమవుతుందండి 0 to 1 కదా, 0 to 1 f of x cos sx dx అవుతుంది. ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ కాబట్టి f cos sx dx అవుతుంది. సో f of x ఆల్రెడీ cos, సో cos x cos sx, దీన్ని మనం cos a cos b, దాన్ని ఎలా రాసుకోవచ్చండి, cos 1 plus s x plus cos 1 minus x కింద రాసుకోవచ్చు dx. సో దీన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటే ఏమొచ్చింది మనకి sin 1 plus x s 1 plus sx by 1 plus s 0 to 1 లిమిట్, అలాగే 1 minus s 1 plus 1 minus s x 0 to 1. సో లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 అయి మాత్రం మిగులుతాయి, 0 అయిపోతాయి. సో ఇక్కడ దాకా చేసాము, సో చేసుకోండి. ఓకే, అలాగే ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power minus x². ఓకే, సో కొసైన్ ట్రాన్స్ఫార్మ్ కాబట్టి cos sx dx మిగిలింది f of x. సో చూడండి ఇది ఒకసారి, ఇది ఈ ప్రాబ్లం మీరు చేయండి. ఓకే, నెక్స్ట్ సో ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోదాం. ప్రాపర్టీస్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అండి. సో f of delta x is equal to 1 అండి. నెక్స్ట్ f of delta of x minus a is equal to e power ias. f of s delta x is equal to 0. fc అంటే సైన్ ట్రాన్స్ఫార్మ్, ఇది కొసైన్ ట్రాన్స్ఫార్మ్. సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే,
నెక్స్ట్ ఫిఫ్త్ వన్ fs of delta of x minus a is equal to sin ax, where delta x is equal to Dirac delta function అంటారు. సో fc of delta of x minus a is equal to cos ax అవుతుంది. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అవి డెల్టా x is equal to 1, x minus a అయితే e power ias, సైన్ ఫంక్షన్ అయితే సైన్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే 0, కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే 1, సైన్ ఆఫ్ డెల్టా ఆఫ్ x minus a is equal to sin as, అలాగే కొసైన్ అయితే cos as. నెక్స్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ f of x అని దట్ ఈజ్ f bar of s అవుతుంది. సో దట్ ఇంప్లైస్ f of ax is equal to 1 by a f bar of s by a. సో ఇలాంటిదే మనం లాప్లాస్లో చెప్పుకున్నామండి. సో f of x minus a is equal to ఎలా రాసుకోవచ్చండి, e power ias f bar of s కింద రాసుకోవాలి. ఓకే, సో డెరివేటివ్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఇలాంటివి సేమ్ మనం లాప్లాస్లో చెప్పుకున్నామండి. సో డెరివేటివ్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అండి. సో ఇఫ్ f of x is equal to f bar of s అవుతుంటే దెన్ f dash of x is f bar of s అవుతుందండి. ఓకే, సో అదే కనుక పవర్ n టైమ్స్ డెరివేషన్ అవుతుంటే ఏమవుతుందండి, is హోల్ పవర్ n f bar of s అవుతుంది అన్నమాట. is ఇంటూ f bar of s అవుతుంది. అదే కనుక n టైమ్స్ అవుతుంటే n టైమ్స్ హోల్ పవర్ n అవుతుంది. ఓకే, ప్రాబబిలిటీ fs of f dash of x is equal to minus s fc of f of x అంటే సైన్ ట్రాన్స్ఫార్మ్స్కి కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్కి రిలేషన్ అనమాట అండి. మైనస్ ఎస్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుందండి. అదే కనుక ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 0 అవుతుంది. ఓకే, ఓకేనండి. టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్ తీసుకుని చేయండి. జస్ట్ మీకు ఒక అసలు ఉన్నదని చెప్తున్నాను అంతేనండి. ఇది మాడ్యులేషన్ ప్రాపర్టీ అండి. సో మాడ్యులేషన్ ప్రాపర్టీస్ ఇఫ్ f of x is equal to f bar of s, then f of x cos ax is equal to 1 by 2 f bar of s minus a plus f bar of s plus a అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ది మాడ్యులేషన్ ప్రాపర్టీ. f of x cos ax is equal to then ఎలా రాసుకోవచ్చండి, 1 by 2 f bar of s minus a plus f bar of s plus a కింద రాసుకోవచ్చు. ఓకేనా, సివిల్ సైలెంట్. నెక్స్ట్ లాస్ట్ వన్ పార్సల్స్ ఐడెంటిటీ అంటండి. if f of x is equal to f bar of s and f of g of x is equal to g bar of s, then f bar of x g bar of x represents the conjugate of f of x g of x, then 1 by 2 pi integral minus infinity to infinity f bar of s g bar of s dx is equal to integral minus infinity to infinity f of x g bar of x dx. ఓకే, అలాగే 1 by 2 pi integral minus infinity to infinity modulus of f bar of s dx whole square ds is equal to f bar of s f of x అయిందన్నమాట. సో ఇక్కడ కూడా అంతే, f bar of s f of x అయిందండి. ఇది కూడా g of x ఏమో ఒకసారి చూద్దామని టెక్స్ట్ బుక్లో ఇది చెప్తాను. ఇది ఇక్కడ దాకా ఎండ్ అయిందండి. సో పార్సల్ సైడ్ పెట్టి ఇది మళ్ళీ నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి, మళ్ళీ చెప్తాను. క్లారిటీ లేదు నాకు. సరే, ఇక్కడ దాకా కంప్లీట్ చేద్దామండి. సో ఇది కూడా నోట్ చేసుకోండి, మళ్ళీ చెప్తాను. ఓకేనా, సో అంటే ఫోరియర్ సిరీస్ అంత క్లారిటీగా ఏం చెప్పలేదండి సార్ మనకి. ఓకే.
ఓకేనా. సో అయిపోయిందండి, ఫోరియర్ అయ్యింది. ఇంకా లాప్లాస్ చెప్తానండి నెక్స్ట్ క్లాస్లో. ఓకేనండి, థ్యాంక్ యూ.